బయట జరుగుతున్న ఈ స్కామ్ గురించి ఎంతమందికి తెలుసు? వీడియో ఎండ్ దాకా చూడండి. స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాను. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఆద్మీకి ఫోన్ వచ్చింది. సార్, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లాయల్ కస్టమర్. మీ అకౌంట్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అప్రూవ్ అయ్యింది. జస్ట్ 3000 పే చేయండి, 10 lakhs కవరేజ్ వస్తుంది. ఆద్మీ అనుకున్నాడు, 3000 రూపీస్ కి 10 lakhs కవరేజ్ అంటే సూపర్ కదా అనుకుని వెంటనే పేమెంట్ చేశాడు. సంవత్సరంన్నర తర్వాత యాక్సిడెంట్ లో ఆద్మీ చనిపోయాడు. క్లెయిమ్ కోసం ఫ్యామిలీ ఐసిఐసిఐ బ్యాంకు వెళ్లారు. అప్పుడు బ్యాంకు వాళ్ళు ఇలా చెప్పారు, మీ అకౌంట్ కి ఇలాంటి ఇన్సూరెన్స్ లేదండి, మిమ్మల్ని ఎవరో స్కామ్ చేశారు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు రియలైజ్ అయ్యారు, ఫోన్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, ఒక థర్డ్ పార్టీ ఫేక్ ఏజెంట్. అండ్ డాక్యుమెంట్స్ అన్ని డూప్లికేట్ అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ కావాలంటే డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ లో తీసుకోండి. ఒకవేళ ఏజెంట్స్ తో డీల్ చేస్తే IRDAI లైసెన్స్ నంబర్ ఉందా లేదా చూడండి. ఒకటి గుర్తుపెట్టుకో, ఇన్సూరెన్స్ అంటే లైఫ్ సెక్యూరిటీ, కానీ బ్లైండ్ ట్రస్ట్ కాదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.